హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూని పిల్లలకు రోజుకు ఒకటి పెట్టారంటే చాలు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ఆడవాళ్ళు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డూని రోజుకు ఒకటి తింటే చాలా మంచిది. నడుము నొప్పి, మోకాలు నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ కప్పుతో 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. లేదంటే పైన మాడిపోతాయి, లోపల వేగకుండా ఉంటాయి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకటి తీసుకొని ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వేగింది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. నువ్వులు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ నువ్వులు ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇలా చూపించిన విధంగా వేయించుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 కొబ్బరి చెక్కలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఇదే కప్పుతో 2 కప్పులు కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి తురుము కూడా బాగా వేయించుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పలుకుగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఈ కప్పుతో 3 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోనవసరం లేదు. ఒక చిన్న గ్లాసులో సగానికి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా బెల్లం ఉడికేటప్పుడు మనం ఒకసారి చేత్తో చూసుకోవాలి. బెల్లం జిగురుగా ఉంటే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇలా జిగురుగా ఉన్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుమంతా
కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక పల్లీల పొడి కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కొద్దిగా తీసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండలా చేసుకోవాలి. ఇలా అయితే మనకి లడ్డూకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంచితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. మరి ఎక్కువగా చల్లారితే లడ్డూలు సరిగా రావు. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని ఇలా లడ్డూ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ లడ్డు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.